జూలై 7 దేవుని వాక్య ధ్యానం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి 3:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక పర్యాయం మనము ప్రభువుని స్తుతించే ధన్యత మనకి ప్రభు అనుగ్రహించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క గొప్పతనం ఎంత ఉన్నతంగా ఉంటుందో నేడు వాక్యం ద్వారా మనము ఆలోచన చేయొచ్చు. ప్రతిదీ కూడా ఆయన మనకు దాని క్రమము చొప్పున దాని పరిస్థితులను బట్టి అవి నెరవేర్చబడినట్లుగా ప్రభు సమస్తాన్ని నియమించాడు. నిజమే, దేని కాలమందు అది నెరవేరినట్లు, ఆ నెరవేర్పు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చక్కగా అనగా క్రమముగా సమయమునకు జరుగునట్లు సమస్తాన్ని ఆయన నియమించాడు. పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ తన మహిమదైశ్వర్యములో ఆయన ప్రతి అవసరమును తీర్చేవాడు, తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఆయన కాలమందు, ఆయన సమయమందు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా సమయంలో చాలా చోట్ల మనం వింటాం. ఈరోజు నీకు ఒక ఇబ్బంది లేదా నీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను తొలగించమని ప్రార్థిస్తూ ఉండగా అది కొద్దిగా ఆలస్యమైనట్టుగా అనిపిస్తున్నప్పుడు, లేక దానిని బట్టి నువ్వు కలత చెందుతున్నప్పుడు నీ జీవితంలో అనిపిస్తుంది, ఏంటి నా సమయం, నా టైం ఇంకా బాగోలేదు, ఎప్పటికీ నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, దేని కాలమునందు అనగా దాని కాలము పరిపూర్ణమవ్వనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అప్పటికే చాలా శ్రమలు జరిగినాయి. అలెగ్జాండర్ చక్రవర్తి కాలములో, గ్రీకుల కాలంలో తన ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాగే అంతియోకస్ ఎపిఫానస్ కాలములో ఎంతో ఇబ్బంది పడ్డారు. రోమా ప్రభుత్వం వచ్చేసింది, ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తుండగా ఒక సమయానికి వచ్చారు. చుట్టూ పరిస్థితులను బట్టి దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. నీ చుట్టూ జరుగుతున్న పరిణామాలను బట్టి దేవుని మీద నీవు విసుగు చెందొద్దు. ప్రభువుని ప్రశ్నించేవారిగా నువ్వు ఉండొద్దు. ప్రియులారా, తగిన కాలమందు నీకు ప్రభు సమస్తాన్ని నెరవేర్చడానికి ఆయన సమస్తాన్ని నియమించాడు. దానిని బట్టి నీకు పరిపూర్ణమైనటువంటి విజయం, పరిపూర్ణమైనటువంటి స్వస్థత, పరిపూర్ణమైన విడుదల అన్నిటిలో ప్రభు సమయానుకూలంగా అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో ఏ సమస్య ఉన్నా ప్రభా, నీ కాలమందు వాటిని ప్రభా బిడ్డల చెంత నుండి తప్పించి సంతోషంతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నత జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.